విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 36వ వార్డులోని మందవారి వీధి, దుర్గమ్మ దేవాలయం, సాలిపేట ప్రాంతాల్లో ప్రచారం సాగించారు. ఏపీ ప్రజల కష్టాలు, ఇబ్బందులు తొలగించాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచారంలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు పాల్గొన్నారు. ఏపీ బాగుండాలంటే వచ్చే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావాలని వంశీకృష్ణ ప్రజలు కోరారు. వైసీపీ అరాచక పాలనలో అంధకారంలోకి జారుకున్న ఏపీకి మంచి రోజులు రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని వంశీకృష్ణ ప్రజలను కోరారు. టీడీపీ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ఈరోజు 34వ వార్డులో శెట్టిపల్లి సేవా సంఘం ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళందరి కోరిక ఒకటే, స్థానికంగా ఎటువంటి కమ్యూనిటీ హాల్స్ లేవు, మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లేవు, ముఖ్యంగా విశాఖపట్నం కూడా ఏ అభివృద్ధి లేదు, అప్పులు పాలు చేయడం తప్ప ఏమీ లేదు. కాబట్టి మేము అందరం కూడా ఈసారి ఉమ్మడి ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి. జనసేనలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తాం. మేము అందరం కూడా జనసేనకు సపోర్ట్ చేస్తాం. ఇవాళ ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, మా విశాఖపట్నానికి ఇండస్ట్రీస్ రావాలి, పెద్ద పెద్ద కంపెనీలు రావాలి, ఇవన్నిటినీ మేము కోరుకుంటున్నాం. కాబట్టి మేము ఇవాళ సపోర్ట్ చేయడానికి వస్తున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని కూడా మొత్తం అభివృద్ధి చేస్తానని వాళ్ళకి హామీ ఇచ్చాను, చేసి తీరుతాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎప్పుడెప్పుడు పోద్దని అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రజలు ప్రతిరోజు కూడా సుమారు 1000 మంది వచ్చి మన పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. అందరూ కూడా ఒకటే కోరిక, ఉమ్మడి ప్రభుత్వం రావాలి, ఈ ప్రభుత్వం దిగిపోవాలి. రెండో ఆలోచన లేదు. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా విశాఖపట్నం అందరూ అదే కోరుకుంటున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే కోరుకుంటున్నారు. ఖచ్చితంగా అతి త్వరలో జరిగే ఎన్నికల్లో బంపర్ మేరతో గెలవడం ఖాయమని చెప్పి తెలియజేస్తారు.